రోజు ఒక బస్సు కంటే వీడు వచ్చి నిలబడితే ఇప్పుడు వస్తాయో రావో కూడా తెలియదు. ముందు మాత్రం పుట్టగట్లు కూడా ఉండవు ఈ ప్రభుత్వానికి. వీళ్ళని ఓటు చేసి గెలిపించినందుకు మా చెంపతోటి మేము కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. ఆయనకు బుద్ధి మేము రైతులమే చెప్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే యూరియా కొరత అయితే ఇంకా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే కట్టంగూరు మండల పరిధిలో ఉన్నాం. దాదాపు ఆడ ఒక 100 మంది క్యూ లైన్ లో ఉన్నారు. వస్తాయా రావనే గిట నమ్మకం లేని పరిస్థితిలో ఇక్కడైతే కనపడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు వచ్చారు, ఎన్ని బస్సాలు ఇస్తారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మేము పొద్దుగాల వచ్చినామండి. బస్సాలు 2 లారీలు వచ్చినాయి అంటారు. వచ్చిన వాళ్ళకు 1, 2 ఇస్తున్నాం అంటారు. ఇంకో ఆయతను కొట్లాడుతారు. మాకు ఇప్పటిదాకా ఇంతమందికి మేము కౌలు పట్టుకున్నా, సొంతం ముందు చేసుకున్నా మాకు బస్సాలు వచ్చేవి తీసుకొని చల్లుకునేది. ఇప్పుడు మేము నాటు పెట్టి ఆల్రెడీ పొట్ట దిశలో ఉంది. చల్దామంటే యూరియా లేదు. కొద్దిగా పత్తి వేసినాం. ఆ పత్తి ఆల్రెడీ 2వ సారి పోయాలి మందు. ఫస్ట్ సారికే దిక్కు లేదు. రోజు ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు కౌలు పట్టుకున్నా. రోజు ఒక బస్సు కంటే వీడు వచ్చి నిలబడితే ఇప్పుడు వస్తాయో రావో కూడా తెలియదు. ఇంతవరకు ఒక బస్సు ఇచ్చే పరిస్థితి లేదు, పోసే పరిస్థితి లేదు. మా బాధ ఇట్టుంది, మా గోడు ఇట్టుంది. మాకు ఇంతకు ముందుకు మాకు ఎప్పుడు ఇటువంటి సమస్యలు లేవు. గతంలో ఒకసారి రాజశేఖర్ ఉన్నప్పుడు పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి వచ్చింది. మేము బతకాలన్నా, పంట బతికించుకోవాలన్నా, లేకపోతే పంట నాశనం చేసి మీరు రావాలన్నా అన్న పరిస్థితి మాకుంది. మా గోడు మా దేవునికి ఎరకైగా మాకు మేము ఎవరిని చెప్పాలన్నా తెలియదు. ఏడ్చేయడం ఒకటే తక్కువ ఉంది మాకు. ఆ పరిస్థితి అది. వీళ్ళని ఓటు చేసి గెలిపించినందుకు మా చెంపతోటి మేము కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. రైతన్నలకు ముందే యూరియా కొడుతుందని చెప్తే మీరేమన్నా తక్కువ నాటు పెట్టేవారు? మేము కౌలు పెట్టే భూమి పట్టపోదు. మా జాగాలో మేము మా ఆధారం చేసుకుంటూ మేము కబురాకున్నాం. ఇప్పుడు ఏంది ఇంతమంది లాగానే వస్తుంది అనుకుని మేము వేస్తేవి 10 గింజలు పెట్టవలసి వచ్చే, దానికి వేసిన వాళ్ళకు కూలి ఇవ్వాల్సి వచ్చే, కౌలు ఇవ్వాల్సి వచ్చే. ఇప్పుడు వెళ్దామంటే యూరియా లేకపోయా. మా పరిస్థితి మాకు పరంగా ఉంది. వాళ్ళు ఏమంటారు అంటే కొన్ని మీడియాలలో మేము చూస్తున్నాం. కొద్దిగా మాకు దాన్ని చింతిస్తున్నాం గింతిస్తున్నాం మాట్లాడుతారు. ఆయనకు నెల నాడు ఇప్పుడు ఎంపీ లైన్ వాళ్ళు మాట్లాడుతారు. నెల నాడు వాళ్ళకు అకౌంట్ లో జీతం పడితే ఆయన చింతిస్తే ఏం కాదు. మాకు చేసుకుంటూనే వెళ్తుంది. అప్పులు తెచ్చి పెట్టినాం. పిల్లల మీద పుస్తకాలు బ్యాంకులో కూడా పెట్టి తెచ్చినాం. మరి మేము ఎట్లా చేయాలి? ఆయన కూడా పిల్లల పుస్తకాలు గిత్తలు అమ్మడం పెడితే తెలుస్తుంది. ఆయనకు ఎట్లా తెలుస్తుంది మాకు మా బాధ? విన్నారా? మా యూరియా కొరత ఏది ఉందో కేంద్ర ప్రభుత్వం మాట్లాడతారో, వీళ్ళే మాట్లాడతారో. మా సమస్య పరిష్కారం చేస్తే తప్ప మళ్ళా ముందు మాత్రం పుట్టగట్లు కూడా ఉండవు ఈ ప్రభుత్వానికి. విన్నారా? ఆయన చేసిన ప్రభుత్వానికి ఓటుతోటి చేసి గెలిపించడం మళ్ళీ సార్ చెప్పుతోటి చెప్పవలసి వస్తుంది. సాధారణంగా వరికి ఎన్ని దఫాలుగా యూరియా వేస్తారు? ఇప్పుడు ఎన్ని దఫాలు వేస్తున్నారు? 2 దఫాలు వేస్తాం. ఒక దఫా వేసినాం. ఒక దఫా కూడా ఇట్లా లైన్ లో ఉండే వేసినాం. మళ్ళీ ఇప్పుడు కావాలంటే దానికి దిక్కే లేదు. పొట్ట దిశలో ఉంది, దిక్కే లేదు. వెనక సీరు పెట్టినప్పుడు ఫస్ట్ దమ్ము కూడా వేయలేము. అంటే అంతా ఒకసారి పెట్టంగా మాకున్నది. కొద్దిగా ముందు కొద్దిగా వెనక పెడితే ఫస్ట్ బోర్లు పోయేవా, నీళ్ళు ఇవ్వా. మాకు మెయిన్ నీటి సమస్య కూడా ఉంది. కృషి ప్రక్షాళన ఏదో శాస్త్రం అన్నాడు. మా చెరువు కొససిపోయింది. గేట్లు లేవు, తలుపులు లేవు, తాళాలు లేవు. ఉమ్ముల పడి చక్కగా ముసేం అలిగెళ్ళిపోతుంది. మా చెరువులో ఎండిపోతుంది. మా మున్కుంట గ్రామం, మున్కుంట చెరువు. ఈ ప్రభుత్వం ఎక్కిన కాంచి ఇంతవరకు చెరువులు కోసిన దేశాలు పోలే. ఇప్పుడు వరకు కూడా పోలే. ఇప్పుడు వీళ్ళు ప్రజాప్రతినిధుల కాడికి తిరుగుతున్నాం. అయినా మాకు ఆ గేట్లు లేవు. రైతు చేసే పని కాదు. దాని కాలు వెళ్ళిన గుర్రెండెక్కే ఉంది. దాన్ని చేసి మాకు నీళ్ళు అందించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండిపోలే. అదే ఎప్పుడు ఓర్పిస్తారు ఆయన అనుకున్నప్పుడు ఉంది. ఇప్పుడు ఏమో ఎండిపోయి చచ్చిపోయే కాలం వచ్చింది. ఈ యూరియా పంట వేస్తేనేమో యూరియా కొరత, ఆ నీళ్ళు వేద్దామంటున్నా నీళ్ళకి ఆ కొరత. అంటే ఇప్పుడు ఎకరానికి 2 బస్సాలు ఇస్తున్నారా? ఒక ఆధార్ కార్డు 2 ఇస్తున్నారు? ఎకరానికి కాదు, ఒక ఆధార్ కార్డుకు 2. ఒక మనిషి వచ్చి ఉదయం మబ్బులో లేచి 4ంటికి వస్తే ఇప్పుడు ఇంకా సీరియల్ ఉంది. ఆధార్ కార్డుకు 2 అయినా కొడుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఏం చెప్తున్నా, రైతుల సమస్య పట్టించుకున్నాడు బాగుపడ్డాడు. ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడట్లేదు. ఆయనకు బుద్ధి మేము రైతులమే చెప్తాం. ఈ ఎఫెక్ట్ స్థానిక సంస్థల మీద ప్రభావం చూపిస్తుంది? ఖచ్చితంగా పడుతుంది. ఆ ఊళ్ళో ఫస్ట్ నిలబడతానికి ఏమని అడుగుతాడో అడిగే దాని క్యాండిడేట్ నిలబడతాడుగా, ఏమని అడుగుతాడో ఏమని చెప్తారు జనానికి. చూశారు కానీ ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఇక్కడ ఉన్న రైతుల ఆవేదన అయితే చూస్తే మాత్రం ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేక భావంతో ఉందని చెప్పుకోవచ్చు. ఏ ప్రభుత్వం అయినా గతంలో ఇంతవరకు ఇట్లాంటి యూరియా సమస్య కొరత రాలేదు. గతంలో రాజశేఖర్ హయాంలో వచ్చింది, కానీ ప్రస్తుతం మళ్ళీ అదే సమస్య ఇప్పుడు తలెత్తుతుంది.
యూరియా కొరత ఇంకా తీరదా అనేది రైతుల ఆవేదన మాత్రం వ్యక్తం అవుతుంది. ఇక్కడ కొన్ని రోజుల సంది యూరియా కొరత ఉందని తెలిసి రైతులు ముందస్తుగా చెప్తే రైతులు కొంతవరకు కౌలు గిట పట్టుకోకపోయే అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటు ఎద్దేసిన వ్యవసాయం బాగుపడలే రైతన్నలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది చెప్తవచ్చు. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలో మాత్రం ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది అనేది రైతుల ఆవేదన అయితే తీవ్రంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 18 నల్గొండ జిల్లా.